ముప్పు కలుగజేసే వ్యాధుల్లో క్యాన్సర్ వ్యాధి ఒకటి. క్యాన్సర్ వ్యాధి సోకితే దీర్ఘకాలం బాధపడటమే కాకుండా ప్రాణానికి సైతం ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాణాంతకం కాకుండా క్యాన్సర్కు చికిత్స చేయించుకోవడం అత్యవసరం. మరి క్యాన్సర్ వ్యాప్తికి గల కారణాలను గుర్తించడం ఎలా? క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి? చికిత్స విధానాలేంటి? తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సింధు ధాగామ. నేను ఆశ్రమ్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా చేస్తున్నాను. డాక్టర్ గారు, క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి? మంచి క్వశ్చన్ అడిగారండి. క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉంటాయి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, క్యాన్సర్ వల్ల వచ్చే తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ విషయాల గురించి చాలా మిత్స్ అండ్ అపోహలు ఉంటాయి. సో వీటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది. చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు అంటారు, మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదండి, ఎందుకు వచ్చింది, అసలు ఏది లేకుండా క్యాన్సర్ వచ్చింది అని. అలాగే కొంతమంది వస్తారు, మా ఇంట్లో క్యాన్సర్ ఉందండి, అమ్మగారికి ఇది ఉంది, లేదా ఇంకోళ్ళకి ఈ క్యాన్సర్ ఉంది, సో నాకు వచ్చేస్తుందేమో అని నాకు భయంగా ఉంది అని. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక 10 to 20% క్యాన్సర్స్ మాత్రమే ఇలా హెరిడిటరీగా జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్. మిగతావన్నీ స్పొరాడిక్గా వస్తాయి. స్పొరాడిక్ అంటే మామూలుగా కణాలు, నార్మల్ కణాలు విభజన చెందే ప్రాసెస్లో కొన్ని రకాల మార్పులు రావడం వల్ల, మ్యూటేషన్స్ రావడం వల్ల అది క్యాన్సర్ కిందికి మారుతుంది. సో ఇది జెనెటిక్గా ఈ మ్యూటేషన్స్ ఉండి క్యాన్సర్ రావడం అనేది ఒక 10 to 20%లో మాత్రమే జరుగుతుంది. అది కూడా కొన్ని స్పెషల్ రకాల క్యాన్సర్లు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్, అలాగే గర్భసంచి క్యాన్సర్, మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇలాంటివి బ్రాకా మ్యూటేషన్స్ అంటాము. ఈ బ్రాకా మ్యూటేషన్స్ వల్ల ఫ్యామిలీ పరంగా వస్తాయి. సో ఇలాంటి క్యాన్సర్లు ఫ్యామిలీలో క్లోజ్ రిలేటివ్స్లో, అంటే అమ్మ నాన్న లేదా ఫస్ట్ లైన్ రిలేటివ్ అంటాం, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మదర్ వాళ్ళ అక్క చెల్లెలు ఆర్ ఫాదర్ వాళ్ళ అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలు, ఇలాంటి వాళ్ళలో వచ్చింది, ఇద్దరు ముగ్గురికి క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఉంది, ఇలాంటి క్యాన్సర్లు ఉన్నాయి అనుకుంటే అవి ఫ్యామిలీ పరంగా వస్తాయి అనే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా వేరే క్యాన్సర్స్ కామన్గా ఇప్పుడు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఏవైతే అలవాట్ల వల్ల వస్తాయో అవి ఫ్యామిలీ పరంగా వస్తాయని అనుకోవడానికి లేదు. అలాగే ఇంట్లో ఎవరికీ లేదు అంటే నాకు రాదు అనేది కూడా తప్పు. ఎందుకంటే చాలా వేరే కారణాల వల్ల క్యాన్సర్ వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు ఏ కారణం లేకుండా కూడా చాలా వరకు క్యాన్సర్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి నాకు వచ్చేది రాంది అనేది డిసైడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి వేరే బయట నుంచి ఏదైనా సబ్స్టెన్సెస్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది చాలా కామన్ మనం డిస్కస్ చేసే టాపిక్. ఇందులో కొన్ని అపోహలు, హెయిర్ కలర్ వల్ల క్యాన్సర్స్ వస్తుందా, లేదా ఫుడ్లో ఏదన్నా కలర్లు యాడ్ చేయడం వల్ల, ఫుడ్ ఎడిటివ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది, ఇవి ఏవి కూడా మనకి ప్రూవ్ చేయలేదు. ఏదన్నా కొన్ని యానిమల్ స్టడీస్లో అలా తెలిసిందేమో, కానీ వేరే యాక్యురేట్ రీసెర్చ్ ద్వారా ఇలాంటిది ఏది కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో ఇది ఒక అపోహ మాత్రమే. అలానే ఫుడ్కి సంబంధించి క్యాన్సర్, చాలా షుగర్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి, క్యాన్సర్ ఎక్కువ అయిపోతుంది అని అంటారు. సో షుగర్ తీసుకోవద్దు, స్వీట్లు తినొద్దు అని. అలాంటిది ఏముండదు. మామూలుగా క్యాన్సర్ అనేది డివిజన్ అయ్యేది, పెరిగేది, వాటి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. షుగర్ అనేది మేబీ న్యూట్రియంట్స్ ఎక్కువ ఇస్తుంది, దానివల్ల పెరుగుతుంది అనేది ఉండొచ్చు, కానీ దానివల్లే క్యాన్సర్ వస్తుంది, దానివల్లే పెరుగుతుంది అనేది కాదు. దానికి వేరే కారణం ఉంటుంది. ఏంటి అంటే, మనం ఎక్కువ ఈ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మనకి ప్రూఫ్ ఉంది. సో దానివల్ల క్యాన్సర్ రావచ్చు, కానీ జస్ట్ మనం అది తినడం వల్ల వస్తుంది అనేది కాదు. కొన్ని రకాల ఫుడ్ లైక్ రెడ్ మీట్ అంటారు, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాల్టెడ్ ఫిషెస్ ఆర్ సాల్టెడ్ ఫుడ్స్, స్మోక్డ్ ఫుడ్స్ అంటారు, ఇలాంటివి క్యాన్సర్ కాజ్ చేస్తాయని మనకు ఖచ్చితంగా ప్రూఫ్ ఉంది. కానీ షుగర్ ఆర్ ఇలాంటివి క్యాన్సర్ వస్తాయి అనేది ప్రూఫ్ ఏం లేదు. నెక్స్ట్ అలాగే ఫోన్స్, సెల్ ఫోన్ ఎక్కువ వాడితే లేదా ఫోన్ టవర్స్ దగ్గర మనం ఉంటే మన క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి రేడియేషన్ వల్ల అని. సో ఇది కూడా ఒక అపోహ మాత్రమే. ఏవి వెల్ ఎస్టాబ్లిష్ స్టడీస్లో ఇది ప్రూఫ్ చేయలేదు దీనివల్ల క్యాన్సర్ వస్తుందని. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటువ్యాధా? చాలామంది అదే క్వశ్చన్ అడుగుతారు. ఇంట్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఉన్నారు, వాళ్ళని కేర్ తీసుకుంటే అది మనకు వస్తుందా, లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా క్యాన్సర్ అని. క్యాన్సర్ అనేది ఒక అంటువ్యాధి కాదు. ఇట్ ఈస్ నాట్ అ కమ్యూనికేబుల్ డిసీజ్. సో క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. కొన్ని రకమైన క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి.
లైక్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల, గ్యాస్ట్రిక్ స్టమక్ క్యాన్సర్స్ కొన్ని రకాలవి హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల, అలా కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి నాకు కూడా క్యాన్సర్ వస్తుంది అనేది ఉండదు. సో క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందని భయం పెట్టుకునే అవసరం లేదు. డాక్టర్ గారు, నొప్పి లేని కణితులు క్యాన్సర్కు కారణం అవ్వవచ్చా? సో చాలామంది వస్తారు పేషెంట్స్, నాకు కంటి తెలిసింది కాకపోతే నొప్పి ఏం లేదని నేను వచ్చి చూపించుకోలేదు అని. సో ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా రకాల క్యాన్సర్లు స్టార్టింగ్ స్టేజెస్లో లేదా తర్వాత అయినా నొప్పితో రావు, నొప్పి ఉండదు. అన్ని రకాల క్యాన్సర్స్కి నొప్పి ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రొమ్ములో కంటిలానే ఉంటుంది, దానికి నొప్పి ఏమి ఉండదు. పోగా అక్కడ లోపల ఏమన్నా వేరే నరాల్ని ప్రెషర్ పెట్టినా స్కిన్ మీదకి వచ్చినా కానీ అప్పుడు మనకి నొప్పి వస్తుంది. అలాగే లోపల పొట్ట లోపల ఏమన్నా కంతులు ఉన్నా కానీ అవి పక్కన అవయవాల మీద ప్రెషర్ పెట్టినా లోపల నరాల మీద ప్రెషర్ పెట్టినా అప్పుడు మనకు నొప్పి వస్తుంది, మామూలుగా నొప్పి రాదు. సో అన్ని రకాల క్యాన్సర్స్ నొప్పితోటే రావాలి అని లేదు. సో ఏదన్నా మనకి కంటి ఉంది, మనకి తేడాగా అనిపిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని చూపించుకొని అది క్యాన్సర్ కింద ఉందా లేదా అనేది చూపించుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఇవి నొప్పి లేకుండానే రావచ్చు. మెనీ లంప్స్, ఎస్పెషలీ బ్రెస్ట్ లంప్స్, దే ఆర్ పెయిన్లెస్. సో ఇఫ్ దే ఆర్ పెయిన్ఫుల్, దోస్ విల్ బీ ఇన్ ద లేటర్ స్టేజెస్, తర్వాత పెయిన్గా వస్తుంది. సో మనం ముందే కనిపెట్టాలంటే మనకి ఇలాంటి నార్మల్ లంప్స్ ఉన్న, చాలా వరకు ఇవి నార్మల్ లంప్స్ కూడా అవ్వచ్చు. మనకి రొమ్ములో కంటి ఉంది అంటే ఖచ్చితంగా అది బ్రెస్ట్ క్యాన్సరే అవ్వాలని కాదు. చిన్న వయసులో నార్మల్ ఫైబ్రోఎడినోమాస్ ఇలాంటివి ఉంటాయి, అవి పెయిన్ లేకుండా ఉంటాయి. సో పెయిన్ లేదు అంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని కూడా కాదు. బట్ మనకి ఇలా ఉంది అని చెప్పి చూపించుకోకుండా ఉండకూడదు, పెయిన్ వస్తేనే చూపించుకుంటాను అనే అపోహలో ఉండకూడదు. డాక్టర్ గారు, ముఖ పరీక్ష వల్ల క్యాన్సర్ సోకుతుందా? ఇదొక పెద్ద మిత్. సో క్యాన్సర్ బయాప్సీ చేస్తే, ముఖ పరీక్ష చేస్తే క్యాన్సర్ పాకుతుంది అని. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ మనం కన్ఫామ్గా డయాగ్నోస్ చేయాలంటే, కరెక్ట్గా నిర్ధారణ చేయాలంటే ఖచ్చితంగా ముఖ పరీక్ష చేయాలి. ముఖ పరీక్ష చేయండి, అది ఏ రకమైన క్యాన్సర్, దాంట్లో ఎలాంటి రకమైన మ్యూటేషన్స్ ఉన్నాయి లేదా ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంది, ఇవన్నీ మనకి విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ముఖ పరీక్ష చేయాలి. ఏమన్నా క్యాన్సర్లు అందుబాటులో లేని క్యాన్సర్లు అలాంటివి కొన్ని రకాలు మనం వేరే టెస్టుల ద్వారా ఇది క్యాన్సర్ అనేది ఊహించుకొని ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ చేసి తర్వాత కన్ఫర్మ్ చేయడము అలా చేస్తాం. కానీ సాధారణంగా 90% ఏదైనా క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయడానికి ముఖ పరీక్ష తీసే చేస్తాం. ఈ పరీక్ష చేయడం వల్ల లోపల క్యాన్సర్ పాకిపోతుంది అని చెప్పడానికి ఏమాత్రము ప్రూఫ్ లేదు, అలా జరగదు. ఇన్ఫ్యాక్ట్ మనం ముఖ పరీక్ష చేయించుకోకుంటే మనకి ఎలాంటి క్యాన్సర్ తెలియకుండా దానికి ఆపరేషన్ చేసేయడమో ట్రీట్మెంట్ చేసేయడమో చేస్తే అది తప్పు ట్రీట్మెంట్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఏదన్నా మనకి క్యాన్సర్ ఉంది అంటే దానికి ముఖ పరీక్ష చేస్తారు, అండ్ చేసిన దానివల్ల క్యాన్సర్ పాకుతుంది అనేది ఏది ఉండదు. సో దాని గురించి భయపడే అవసరం లేదు. డాక్టర్ గారు, క్యాన్సర్ చికిత్సకు పెట్ స్కాన్ చేయాలా? సో ఇప్పుడు మనకి ఈ ఎఫ్టీజీ పెట్ సిటీ ఆర్ వేరే రకమైన పెట్ సిటీ స్కాన్స్ అనేవి వచ్చాయి. సో ఇది ఏంటంటే ఫుల్ బాడీ స్కాన్స్. దీంట్లో ఏం చేస్తాము, ఒక రకమైన డై వేస్తాము. సో అది మామూలుగా ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఆ ఇంజెక్షన్ని తీసుకొని మనకి స్కాన్లో అవి లైటప్ అయినట్టు కనిపిస్తాయి. సో దీంతో మనకి క్యాన్సర్ బాడీలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందనేది ఒక స్కాన్లోనే తెలిసిపోతుంది. ముందు ఏం చేసే వాళ్ళము, సెపరేట్గా ఛాతీ స్కాన్, కడుపు స్కాన్, ఎముకల స్కాన్ వేరే చేయాల్సి ఉండేది. అవసరం ఉంటే తల స్కాన్, ఇవన్నీ కూడా సెపరేట్గా చేయాల్సి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం బాడీలో ఎక్కడెక్కడ పాకింది అనేది తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అనేది చేస్తాం. సో ఈ పెట్ స్కాన్ ప్రతి ఒక్క క్యాన్సర్కి చేయాలి, ఖచ్చితంగా పెట్ స్కాన్ చేయండి ట్రీట్మెంట్ చేయలేము అని కాదు. యూజువల్లీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది అనిపించినప్పుడు, మనకి ఫస్ట్ చిన్న స్కాన్లు చేసిన దాంట్లో ఏదైనా ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది, పాకే అవకాశం ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా పెట్ స్కాన్ చేయించుకుంటే మంచిది, ఒక క్లారిటీ రావడానికి. బట్ అదే చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్న డిసీజ్ ఖచ్చితంగా పెట్ స్కాన్ చేయాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు, సపోజ్ పేగు క్యాన్సర్, అది మనకి పెట్ స్కాన్లో కరెక్ట్గా తెలియకపోవచ్చు ఒక్కోసారి. అలాగే తల్లో ఏదన్నా ఉంటే అది మనకి పెట్ స్కాన్లో కన్ఫర్మ్గా తెలియకపోవచ్చు. సో ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా పెట్ స్కాన్ చేయాలని లేదు. అలాగే ఏదైనా రొమ్ములో చిన్న గడ్డ ఉంది, అది చంక వరకు కూడా పాకలేదు అలా అని అనుకున్నప్పుడు అది బాడీలో కూడా పాకింది అనే అవకాశం తక్కువ. సో అలాంటప్పుడు మామూలుగా జస్ట్ ఛాతీ స్కాన్, కడుపు చిన్న స్కాన్ చేసుకుంటే సరిపోతుంది, ఖచ్చితంగా పెట్ చేయాలని కాదు.
సో ప్రతి క్యాన్సర్కి పెట్ స్కానే చేయాలి అని లేదు, కాకపోతే ఏదో ఒక రకమైన స్కానింగ్ వేరే చోట పాకలేదు అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఏది మనకి అవసరం పడుతుంది అనేది డాక్టర్ డిస్క్రిప్షన్, అంటే డాక్టర్ మీ కేసుని చూసి ఎవాల్యుయేట్ చేసి చెప్తారు. డాక్టర్ గారు, క్యాన్సర్ వస్తే మరణమేనా, చికిత్స ఉందా? సో ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1, 2 అండ్ ఈవెన్ స్టేజ్ 3లో డయాగ్నోస్ చేసినప్పుడు క్యాన్సర్స్ అనేవి మనం కంప్లీట్గా కంట్రోల్ చేయగలుగుతాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రకాల క్యాన్సర్స్ కంప్లీట్గా క్యూర్ కూడా చేయగలుగుతాము. అదే 4వ స్టేజ్లో క్యాన్సర్ వస్తే మనం ట్రీట్మెంట్ తోటి అది క్యూర్ చేయడం కుదరదు, కానీ కొంత కంట్రోల్లో పెడతాము. కొన్ని రకాల క్యాన్సర్స్ 4th స్టేజ్లో ఉన్నా కానీ క్యూర్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా క్యాన్సర్ అనేది తెలియంగానే ఓకే ఇంకా అంతే దిస్ ఇస్ అ డెత్ సెంటెన్స్ అని చెప్పి అనుకునే అవసరం లేదు. 4వ స్టేజ్లోకి వచ్చినా కానీ ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్ విధానాలను బట్టి న్యూయర్ టెక్నాలజీస్, అంటే ఇప్పుడు మనకి టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి, ఇమ్యునోథెరపీస్ అని వచ్చాయి. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ తోటి మనకి మంచి రెస్పాన్స్, అట్లీస్ట్ ఉన్న లైఫ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా అండ్ కొంచెం లైఫ్ ప్రొలాంగ్ అయ్యేలాగా ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఏదన్నా క్యాన్సర్ మనకి 4వ స్టేజ్లో వచ్చిన దాన్ని హోప్ విడిచిపెట్టేసి ఇంకా ఎలాగో 4వ స్టేజ్ కదా ట్రీట్మెంట్ ఎందుకు, దీనికి అవసరం లేదు, పేషెంట్ ఎందుకు ఇబ్బంది పెట్టడము అని అలా అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్లు ట్రీట్మెంట్కి బాగా లొంగుతాయి. సో అది ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమన్నా ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది, పేషెంట్ ట్రీట్మెంట్ తట్టుకోలేరు, పేషెంట్ బాగా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారు అన్నప్పుడు మనకి డాక్టరే సలహా ఇస్తారు, ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎక్కువ చేయలేము, పేషెంట్ తట్టుకోలేరు, మనకి సర్వైవల్ బాగుండకపోవచ్చు అని. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి 4వ స్టేజ్లో ఉన్న కొంత ట్రీట్మెంట్ తోటి పేషెంట్కి రిలీఫ్ ఉంటుంది, పేషెంట్ లైఫ్ ఉన్ననాలు కంఫర్టబుల్గా ఇబ్బంది పడకుండా మనం చేయగలుగుతాము. సో క్యాన్సర్ అనేది రాగానే డెత్ సెంటెన్స్ అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీ స్టేజెస్లో మంచి రిజల్ట్స్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. తర్వాత కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మీరు బ్యాక్ టు నార్మల్ ముందు ఉండేలాగా అన్ని పనులు చేసుకోవచ్చు, నార్మల్గా ఉండొచ్చు. ఫాలోఅప్కి వస్తూ ఉంటే మళ్ళీ ఏదన్నా సెకండ్ టైం వచ్చిందా అనేది తొందరగా కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మీరు ఏదన్నా మనకి ఇలా క్యాన్సర్లా తెలిసినా కానీ ముందుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్లో ఉంటే భయపడకుండా ఉండొచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్ చికిత్సపై ఉన్న అపోహల గురించి తెలపండి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసి 3 రకాలు. ఆపరేషన్ చేస్తాము, సర్జరీ, అండ్ దెన్ కీమోథెరపీ ఉంటుంది. కీమోథెరపీ అంటే సెలైన్ ద్వారా ఇంజెక్షన్స్ ఎక్కిస్తాము. ఇంకోటి రేడియోథెరపీ ఉంటుంది. సో రేడియోథెరపీ అంటే మనము రేడియేషన్ అనేది ఆ బాడీ మీద ఆ కంటి దగ్గర పడి ఆ కణాలని తగ్గిస్తుంది. సో ఈ 3 రకాల ట్రీట్మెంట్స్కి కూడా చాలా అపోహలు ఉంటాయి. ఫస్ట్ సర్జరీకి వచ్చేసి ఆపరేషన్ చేస్తే అంటే కంటి మీద కత్తి పెడితే ఇది పాకిపోతుంది. సో ఇందాక మనం మాట్లాడినట్టు బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు సర్జరీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనే ఒక అపోహ. అలాంటిది ఏమి ఉండదు. సర్జరీ తోటి పూర్తిగా క్యాన్సర్ని తీసేయగలుగుతాము. అంటే ఆపరబుల్ కేసెస్లో పూర్తిగా క్యాన్సర్ని తీసేయగలుగుతాము. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేస్తాము. సో మనకి నెక్స్ట్ కీమోథెరపీ వచ్చేసి పెద్ద వయసు వాళ్ళు కీమోథెరపీ తట్టుకోలేరేమో, లేదా పేషెంట్ బాగా వీక్గా ఉన్నారు కీమోథెరపీ తట్టుకోలేరేమో అనే అపోహ చాలా కామన్గా ఉంటుంది. సో సామాన్యంగా ఒకవేళ పెద్ద వయసు అయినా కానీ ఈవెన్ 70 సంవత్సరాలు 75-80 సంవత్సరాల వరకు ఉన్నా కానీ కొంతమంది ఫిట్గా ఉంటారు. సో ఏజ్ని సంబంధించి కాదు, పేషెంట్ జనరల్ కండిషన్ని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతారా లేదా అనేది డిసైడ్ చేస్తాము. సో ఖచ్చితంగా మనమే డిసైడ్ చేయడానికి ఉండదు. ఓకే బాగాలేదు కదా ఆయనకి క్యాన్సర్ వచ్చేసింది, దీనికి ట్రీట్మెంట్ చేస్తే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి, క్యాన్సర్తో ఇబ్బంది పడడం కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తోటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది, సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే వద్దు అని అనుకోవడం అయితే ఒక అపోహ. ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు జబ్బు వల్ల చాలామంది ఆ బాధతోటి ఆ డిసీజ్ వల్ల చాలా నీరసంగా ఉండడము లేదా వీక్గా ఉండడము, ట్రీట్మెంట్ తట్టుకోలేరేమో అన్నట్టు అనిపించడము జరుగుతుంది. అదే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత జబ్బు కూడా తగ్గడంతో వాళ్ళ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాగా అవుతారు. సో ఎప్పుడైనా డాక్టర్ చూసినప్పుడు వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ని బట్టి, బీపీ, షుగర్ లేదా హార్ట్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఏమున్నాయో చూసుకొని వాళ్ళకున్న క్యాన్సర్ని బట్టి ఏది ఎంత డోస్లో పెట్టాలి, ఎంత డోస్లో పెడితే వీళ్ళు తట్టుకోగలుగుతారు అండ్ జబ్బు తగ్గి వీళ్ళు బాగా అవుతారు అనేది డిసైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఏజ్ ఎక్కువ అని లేదా ఇవన్నీ
కోమాబిడిటీస్ అంటే డయాబెటీస్, హైపర్టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నాయని, లేదా జనరల్ కండిషన్ బాగాలేరు, తినట్లేదు, అందుకే ఇంకా కీమోలు ఇవి చేయలేము అని కాదు. ఇవన్నీ కూడా మన డాక్టర్ అసెస్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఎంత డోస్ పడుతుందో లేదా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో చూసుకొని చేస్తారు. ఇంకో అపోహ సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు తట్టుకోలేరు అని. సో యూజువల్లీ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి వాంతులు, వికారము, విరోచనాలు, నోరుపూత, జుట్టు ఊడిపోవడము ఇలాంటివి. సో ఇప్పుడు కొత్త రకాల ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. లైక్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, వీటికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. అలా కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మేనేజ్ చేయడానికి చాలా కొత్త రకమైన ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వాంతులకి, వికారానికి దీనికి ఉండే మందుల వల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాంతి, విరోచనాలు కంప్లైంట్ చేయరు. ఉన్నా కానీ దానికి మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది, కీమోథెరపీ అనేది ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ అంటే బాగా తొందరగా విభజనం చెందే సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఇలాంటివి క్యాన్సర్ కణాలు, జుట్టు, స్కిన్, లోపల పేగులు, లైనింగ్, ఇవన్నీ బాగా ఫాస్ట్గా డివైడ్ అవుతాయి. సో ఈ క్యాన్సర్ కీమోథెరపీ వీటి మీద యాక్ట్ చేస్తుంది. అందుకే మనకి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో క్యాన్సర్ కీమోథెరపీ యాక్ట్ చేసేది ఒక వారం 10 రోజులు. అప్పటి వరకే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. దాని ఎఫెక్ట్ పోయినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. ఒక్కోసారి ఇవి బాగా సీరియస్ అయ్యి పేషెంట్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా అవ్వకుండా కొంచెం సిమ్టమ్స్ ఉన్న వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసి అలా ఇబ్బంది అవ్వకుండా చూస్తారు. సో కీమోథెరపీ కూడా భయపడే అవసరం లేదు. మనము ముందరికెళ్ళి ఈవెన్ మన సిక్గా అనిపించినా కానీ డోస్ అడ్జస్ట్ చేసి మనకి ట్రీట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ రేడియోథెరపీ. సో రేడియోథెరపీ అంటే కామన్ వాడుక భాషలో కరెంట్ ట్రీట్మెంట్ అంటాము. సో కరెంట్ అనగానే అమ్మో షాకులు పెడతారు, ఇది తట్టుకోలేము అని ఒక అపోహ ఉంటుంది. కాకపోతే కరెంట్, ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే కొన్ని టైప్ ఆఫ్ రేడియేషన్ థెరపీ అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఆర్ రేడియేషన్ బీమ్స్ మన ట్యూమర్ మీద టార్గెట్ చేస్తారు. సో దాంతో ఆ లోపల ఉన్న ట్యూమర్ కణం తగ్గుతుంది. సో అది మనకి బయటికి కనిపించేది ఏముండదు, మనకి షాక్ పెట్టేది ఏముండదు. జస్ట్ మనం స్కాన్ ఎలా చేయించుకుంటామో అలా స్కాన్ మెషిన్లోకి వెళ్తాము, ఆ కిరణాల మీద పడితే ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఒక 10-15 నిమిషాలు అంతవరకే ఉంటుంది. కొంతమందికి 2-3 నిమిషాలే ఉంటుంది. సో దానివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెద్ద వయసు అయినా, ఎలాంటి కోమాబిలిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ రేడియేషన్ వల్ల ఇబ్బంది అయిపోతుంది అని భయపడే అవసరం లేదు. సో అలాగే రేడియేషన్ చేసినప్పుడు కొంతమందికి అక్కడ స్కిన్ మంటగా ఉండడము, లేదా నోరుపూత రావడము, విరోచనాలు అవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవి కూడా మనం డోస్ అడ్జస్ట్ చేసుకొని లేదా దానికి తగ్గట్టు వైద్యం చేసుకొని చూసుకుంటే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఏదైనా కానీ సర్జరీ ఆర్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ గురించి భయపడి మనము ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండే అవసరం లేదు. డాక్టర్ గారు, క్యాన్సర్కు ఆయుర్వేద చికిత్స సరైనదేనా? సో మళ్ళీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది కామన్గా చూస్తూ ఉంటాము, ఎస్పెషల్లీ ఇండియాలోనే కాదు, ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అని వస్తుంది. సో బట్ చాలా వీటికి మనకి రియల్ స్టడీస్ జరగలేదు, ట్రయల్స్ జరగలేదు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది మనకు తెలియదు. అందులోకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే, ఒక సపోజ్ రొమ్ము క్యాన్సర్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో వస్తే మన నార్మల్ ట్రీట్మెంట్ తోటి అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ తోటి వాళ్ళకి లాంగ్ టర్మ్ సర్వైవల్ అంటే నార్మల్గా బ్రతికి ఉండే అవకాశం చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళు కొంతమంది ఇది ఆయుర్వేద ట్రీట్మెంట్ తోటి తగ్గిపోతుంది, అయ్యో నాకు ఆపరేషన్ చేయించుకోవాలని లేదు, నాకు భయము అని చెప్పి ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్ళడము, అందులో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఒకవేళ తగ్గినా కానీ తర్వాత కొన్ని నెలల్లో అది మళ్ళీ పెరిగిపోయి ఎక్కువ అయిపోవడము, ఇలా ఎక్కువ అయిపోయే స్టేజ్లో అప్పుడు మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అన్నప్పుడు మేము చేయలేకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనము స్టార్టింగ్లోనే ట్రీట్ చేసి తగ్గించేదాన్ని వేరే వైద్యం పనిచేస్తుందేమో అనుకొని ఆ వైద్యం తీసుకొని అది పెంచుకొని ఉన్న వైద్యం కూడా పనిచేయకుండా చేసుకుంటున్నాము. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా పనిచేస్తాయని మనకి ట్రయల్స్ లేవు, డేటా లేదు. సో ఒకవేళ మనకి వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం లేవు, పేషెంట్కి వేరే తట్టుకోవట్లేదు లేదా ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, ఇంకా మనకి హోప్స్ లేవు అన్నప్పుడు ఏదైనా ట్రై చేద్దాము అనుకున్నా ఓకే, అది మనకి ఏమైనా కొంత రిలీఫ్ ఇస్తుంది లేదా మనకి ఒక నమ్మకం ఉంటుంది ఏదైనా పని చేస్తుంది అని, అలాంటి సిచ్యువేషన్లో తప్ప ఇది మనం మామూలుగా ట్రీట్ చేయగలుగుతాము అనే కేసెస్లో
మనం ఈ ట్రీట్మెంట్తో పాటు వేరే ఆయుర్వేద ట్రీట్మెంట్ వాడడము ఇలాంటివి చేసినా కానీ మనం చేసే ట్రీట్మెంట్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, ఆర్ ఇంటరాక్షన్స్ ఏమన్నా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవ్వచ్చు, ఎలాంటిది అనేది మనకి తెలీదు. సో జనరల్లీ మనము ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేది ఎంకరేజ్ చేయము, బికాజ్ వాటి బెనిఫిట్ మనకి తెలియదు. డాక్టర్ గారు, క్యాన్సర్ పెద్ద వయసు వరకే వస్తుందా? సో క్యాన్సర్ అనే దానికి ఏజ్తో సంబంధం లేదు. చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఈవెన్ 1 year లోపు వాళ్ళకు కూడా కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ వేరే రకమైన క్యాన్సర్స్ వస్తాయి. సామాన్యంగా అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ సెల్ డివిజన్లో మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ మ్యూటేషన్స్ అన్నీ ఒకదాని వెనుక ఒకటి వస్తున్నప్పుడు బాడీ రిపేర్ చేయలేదు. ఆ రిపేర్ చేయనప్పుడు అది క్యాన్సర్ కింద మారిపోతుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, అంతే తప్ప చిన్న వయసులో క్యాన్సర్ రాదు, పెద్దవాళ్ళకి మాత్రమే క్యాన్సర్ వస్తుంది అనేది అయితే తప్పు. సో చిన్నపిల్లల్లో కూడా మనకి ఏదన్నా తేడాగా అనిపించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూపించుకొని దాన్ని డయాగ్నోస్ కరెక్ట్గా చేయించుకోవాలి. డాక్టర్ గారు, క్యాన్సర్ చికిత్సలో ఏమైనా పథ్యం చేయాలా? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు స్పెసిఫిక్ ఒకటి తినాలి తినకూడదు అంటూ డెఫినెట్గా ఉండదు. కాకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు సపోజ్ కీమోథెరపీ చేసినప్పుడు మనకి నోరుపూత రావడము లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి ఫ్రెష్ ఫుడ్ తీసుకోమంటాము, ఇంట్లో వండింది ఏ పూట కాపూట తీసుకోమంటాము, బయట నుంచి ఫుడ్ అవాయిడ్ చేయమంటాము, అండ్ కొంచెం స్పైస్ తక్కువ, ఆయిల్ తక్కువ, ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండే ఫుడ్ తీసుకోమంటాము. బట్ అంత తప్ప ఈ కూరగాయలు తినొద్దు, ఈ పప్పు తినొద్దు, ఇంకోటి ఏదో తినొద్దు అంటూ అందులో స్పెసిఫిక్గా ఏముండదు. ఈవెన్ నాన్ వెజ్కి వచ్చేసి రెడ్ మీట్ అనేది నేను ఇందాక చెప్పినట్టు రెడ్ మీట్ హ్యాస్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఇన్ఫ్లమేషన్. సో దానివల్ల మనకి ఉన్న ప్రాబ్లం కొంచెం ఎక్కువ అవుతుంది అని అనుకుంటాము. సో ఈ మటన్ ఆర్ ఇలా హార్డ్ నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాము. బట్ ఎగ్స్ తీసుకోవాలి, బికాజ్ ఎగ్ హ్యాస్ గుడ్ ప్రోటీన్. సో ఎగ్ వైట్స్ తీసుకోవడం మంచిది, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది. ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండే ఫుడ్స్ ఏవైనా కానీ మనకి ట్రీట్మెంట్లో చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఈ ఎస్పెషలీ ఇది మనకి ఆపరేషన్ తర్వాత చీమ్ పడుతుందేమో అని పప్పు తినకపోవడము ఇలాంటి అపోహలు ఉంటాయి. సో అవన్నీ తప్పు. ఇన్ఫ్యాక్ట్ అలా చేయడం వల్ల మన హీలింగ్ ప్రాసెస్ డిలే అవ్వచ్చు. మన ట్రీట్మెంట్ ఆల్బుమిన్ అది బాడీలో ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవ్వచ్చు, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్. సో మనకి నష్టమే కానీ లాభం ఏమి ఉండదు. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆహారం మంచిగా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అన్ని రకాలుగా తీసుకోవాలి. కొంచెము నాన్ వెజ్ శాతం తగ్గించుకొని ఆయిలీ ఫుడ్, మసాలా ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకుంటే సరిపోతుంది. బట్ అదర్వైజ్ ఎనీ హైజీనిక్ హోమ్ మేడ్ ఫుడ్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఎలా పథ్యం చేయాలి అని ఏం లేదు. డాక్టర్ గారు, క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కరెక్ట్ క్వశ్చన్. సో ఏదైనా మనకి రాకుండా ఉండేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఏదైనా మనకి రాకుండా ముందు జాగ్రత్త పడితే మంచిది. సో చాలా థింగ్స్ మనకి తెలుసు ఆల్రెడీ. స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఒక రకమైన క్యాన్సర్ కాదు, ఇప్పుడు మనకు కామన్గా తెలిసింది నోటి క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుంది అని. అలా కాకుండా ఈవెన్ లోపల రొమ్ము క్యాన్సర్, లివర్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, వేరే ప్యాంక్రియాస్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఇలాంటివి కూడా చాలా రకాల క్యాన్సర్స్ స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల వస్తాయి. సో ఇలాంటిది మనం మానుకోవడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓకే ఏదో ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటే పర్లేదు అని అలా అనుకుంటారు. బట్ అది కూడా ఇప్పుడు స్టడీస్ హ్యావ్ షోన్ దట్ 1 glass ఆఫ్ రెడ్ వైన్ తీసుకుంటే ఏం పర్లేదు, దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అనేది కూడా అది రాంగ్ అనేది ప్రూవ్ అయింది. సో ఇట్ ఈస్ బెటర్ టు లిమిట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. సో టేక్ అ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అన్ని రకాల ఆహార పోషణాలు మనకు రావాలి. అలా అని చెప్పి మనము ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబెసిటీ రావడంతో చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో చిన్న వయసులోనే ఒబెసిటీ రావడము, దానివల్ల ఇన్ఫ్లమేషన్ అవ్వడము, దానివల్ల క్యాన్సర్స్ రావడం అనేది కామన్గా జరుగుతుంది. సో వెయిట్ మెయింటైన్ చేసుకోవడము డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, డైట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. అలాగే స్ట్రెస్. చాలామందికి అంటే స్ట్రెస్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అనేది కాదు, అది అపోహే. కాకపోతే ఇట్ యాడ్స్ ఆన్ ఈ స్ట్రెస్ అనేది ఇవన్నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేవి పెంచుతాయి.
సో దానివల్ల మనకి ఏదన్నా ఆల్రెడీ ఉన్న రిస్క్ ఉంటే అది ఎక్కువ అవ్వడం అనేది జరగవచ్చు. అలాగే ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్ మనకి వ్యాక్సిన్స్ వచ్చాయి. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇది హెచ్పివి అనే ఇన్ఫెక్షన్తో వస్తుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని. 80-90% పాపులేషన్కి ఈ వైరస్ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది. కాకపోతే మనకు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అది వస్తుంది, మన బాడీలోంచి మళ్ళీ అదే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. కాకపోతే కొంతమందిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో లేదా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ కింద మారినప్పుడు అప్పుడు మళ్ళీ సేమ్ ఈ ట్రీట్మెంట్ అండ్ ఆల్ దిస్ పేషెంట్ హ్యాస్ టు గో త్రూ. సో అలా అది మారకుండా, ఇన్ఫెక్షన్ క్యాన్సర్లోకి మారకుండా, ఇన్ఫెక్షనే రాకుండా చేయడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 11 years లోపు పిల్లలకి, మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కూడా ఈ వ్యాక్సిన్ చేస్తాము. ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. అలాగే మగవాళ్ళలో ఈ హెచ్పివి అనేది కొన్ని రకమైన ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్, పీనల్ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయవచ్చు ఈ వ్యాక్సిన్ వల్ల. సో బోత్ మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ 9 to 11 years మధ్యలో ఆర్ 14 years లోపు, ఒకవేళ 9 to 11 yearsలో అవ్వకుంటే 14 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ వేయవచ్చు. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ మొదలవ్వక ముందు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అప్పుడు వ్యాక్సిన్ పనిచేయదు. సో ఈ మధ్యలో 26 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని మనకి చెప్తున్నారు. సో అప్ టు 26 years ఆఫ్ ఏజ్ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 9 to 11 years అప్పుడు 2 doses తీసుకుంటాము. ఒక డోస్ ఇప్పుడు ఇస్తే 6 నెలల తర్వాత ఇంకో డోస్ ఇస్తాము. అలా కాకుండా ఆ తర్వాత వయసులో తీసుకున్నప్పుడు 3 డోసులు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే నెల తర్వాత అండ్ 6 నెలల తర్వాత. ఈ వ్యాక్సిన్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమి ఉండదు. సో అయ్యో వ్యాక్సిన్ వల్ల ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని భయపడే అవసరం లేదు. అలాగే ఇంకొక ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కాజ్ చేసేది హెచ్పివి అంటాం, హెపటైటిస్ బి. దీనికి కూడా మనకు వ్యాక్సినేషన్ ఉంది. హెచ్పివి వ్యాక్సినేషన్ ద్వారా ఈ హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ రాకుండా, లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో ఈ 2 వ్యాక్సిన్స్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ప్రివెన్షన్లో. సో ఇప్పుడు ఈ అపోహలు ఏంటి, నిజాలు ఏంటి అనేది అన్నీ తెలుసుకున్నారు. క్యాన్సర్ రాకుండా ఏం చేయవచ్చు అనేది తెలుసుకున్నారు. సో ఇవన్నీ విని తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా చెప్పి ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకుంటారు అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.